ఫ్రెండ్స్, టుడే కాన్సెప్ట్ వచ్చి డేటా స్ట్రక్చర్స్. అసలు డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డేటా స్ట్రక్చర్? ఏ డేటా స్ట్రక్చర్ ఈజ్ డిజైన్ టు అరేంజ్ డేటా టు ఏ స్పెసిఫిక్ పర్పస్. ఏదైతే ఒక డేటా స్ట్రక్చర్ అని చెప్తున్నామో అది డిజైన్ టు అరేంజ్ డేటా. ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని ఒక స్పెసిఫిక్ పర్పస్లో స్టోర్ చేయడం కోసం యూజ్ చేసే స్ట్రక్చర్స్ని డేటా స్ట్రక్చర్స్ అని చెప్పడం జరుగుతుంది. క్లియర్గా చూడండి, డేటా స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఏదైతే ఒక డేటా ఉంటుందో ఆ డేటాని ఒక పర్టికులర్ ఆర్డర్లో స్టోర్ చేయడానికి యూజ్ చేసే స్ట్రక్చర్స్నే డేటా స్ట్రక్చర్స్ అని చెప్పడం జరుగుతుంది. సో దట్ ఇట్ కెన్ బీ యాక్సెస్డ్ అండ్ వర్క్డ్ విత్ ఇన్ ఏ అప్రాప్రియేట్ వే. అది మనం దేనికోసమైతే ఆ స్ట్రక్చర్ని యూజ్ చేసామో ఆ స్ట్రక్చర్ని అట్లా మనం డిజైన్ చేసుకుంటాం. ఆ డేటా స్టోర్ అవుతుంది, ప్లస్ అదేవిధంగా అది మన ఒక అప్రాప్రియేట్ వేలో మనకి అది వర్క్ చేస్తూ ఉండాలి. అసలు వాట్ ఈస్ ద డేటా? డేటా అంటే ఏంటి? డేటా ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ద డేటా అని చెప్పొచ్చు. ఏదైతే ఒక పర్టికులర్ స్మాల్ ఇండివిజువల్ యూనిట్ ఆఫ్ డేటా ఉంటుందో అది ట్రూ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయి ఉండాలి, ఫ్యాక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయి ఉండాలి. అటువంటి దాన్ని ఏమని చెప్తామంటే డేటా అని చెప్పడం జరుగుతుంది. ఏ డేటా స్ట్రక్చర్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ ఫార్మాట్ ఫర్ ఆర్గనైజింగ్, ప్రాసెసింగ్, రిట్రీవింగ్ అండ్ స్టోరింగ్ డేటా. ఇవంతా కూడా కంపల్సరీ ఒక డేటా స్ట్రక్చర్లో స్పెషలైజ్డ్గా ఫార్మాట్ తీసుకుంటే అది ఏం చేయాలంటే ఆ ఫార్మాట్ కంపల్సరీ ఆర్గనైజింగ్ చేయాలి, ప్రాసెసింగ్ చేస్తుంది, రిట్రీవింగ్ కోసం, అదేవిధంగా స్టోరింగ్ డేటా. ఈ డేటా స్ట్రక్చర్ అనేది ఈ నాలుగిటిని కూడా కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. డేటాని స్టోర్ చేయాలి, రిట్రీవింగ్ చేయాలి. ఏదైతే డేటా స్టోర్ చేసామో అది మనకు అవసరమైనప్పుడు ఏం చేయాలంటే దాన్ని స్టోర్ చేయాలి. అదేవిధంగా ప్రాసెసింగ్ చేయాలి. మనం ఇచ్చిన డేటాకి సంబంధించింది అది ఎక్కడ స్టోర్ అవ్వాలి అనే ప్రాసెసింగ్ అనేది చేయాలి. అదేవిధంగా ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అది ఏం చేస్తూ ఉండాలంటే ఆర్గనైజింగ్ చేస్తూ ఉండాలి. ఈ 4 ప్రాసెస్ చేసే స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దీన్ని డేటా స్ట్రక్చర్ని చెప్పడం జరుగుతుంది. వైల్ దేర్ ఆర్ సెవరల్ బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ స్ట్రక్చర్ టైప్స్, మనకి నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి ఉండడం జరిగింది. అదేవిధంగా మనం చెప్పుకునే డేటా స్ట్రక్చర్స్లోనికి ఇప్పుడు వెళ్ళిపోదాం. ఏ డేటా స్ట్రక్చర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. డేటా స్ట్రక్చర్ అనేది డివైడెడ్ ఇంటూ 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఒకటి ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా చూడండి, ఒక డేటా స్ట్రక్చర్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఈ డేటా స్ట్రక్చర్ డయాగ్రామ్లో క్లియర్గా కనిపిస్తుంది డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. వన్ ఈజ్ ద ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అండ్ అదర్ వన్ ఈజ్ ద నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. ఏదైతే డేటా స్ట్రక్చర్ ఉందో దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఒకటి ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని చెప్తున్నాం, ఇంకొకటి నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని చెప్పడం జరుగుతుంది. అసలు వాట్ ఈస్ ద ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్? ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అంటే ఏమిటి? Primitive data structures are those which are predefined way of storing data by the system. స్మాల్ ఇండివిజువల్ యూనిట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసే వాటిని ఏమని చెప్పొచ్చు అంటే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పొచ్చు. సిస్టమ్ అంతా కూడా బైట్స్లో కానీ బిట్స్లో కానీ డేటాని స్టోర్ చేయడం జరుగుతుంది. 64 బిట్ కానీ ఇలా 32 బిట్స్ కానీ ఈ రేంజ్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తూ ఉంటుంది. ఈ రేంజ్ ఆఫ్ డేటాని స్టోర్ చేసే వాటిని ఏమని చెప్తామంటే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ద సెట్ ఆఫ్ ఆపరేషన్స్ దట్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ దిస్ డేటా are also predefined. The primitive data types are used to store the single value of unit డేటాని స్టోర్ చేయడం జరుగుతుంది. ఈ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ని ఏమని చెప్తామంటే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్లో యూజ్ చేసేవి ఏంటంటే ఇంటీజరు, ఫ్లోట్, క్యార్ అండ్ బులియన్, డబల్, ఇటువంటివన్నిటిని కూడా మనం ఏమని చెప్తామంటే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్లోనికి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు డయాగ్రామ్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని తీసుకున్నాం, అందులో 4 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఇంటీజరు, నెక్స్ట్ ఇది ఫ్లోట్, నెక్స్ట్ క్యారెక్టర్, నెక్స్ట్ ఇది పాయింటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్కి వచ్చేటప్పటికి ద డేటా టైప్ that are derived from primary data types are known as non-primitive data types. The non-primitive data types are used to store the group of values. ఏదైతే ప్రిమిటివ్ డేటా టైప్ అని చెప్పామో అందులో నుంచి డిరైవ్డ్ చేయడం జరిగింది. అందులో సింగిల్ యూనిట్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ నాన్ ప్రిమిటివ్కి వచ్చేటప్పటికి గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేస్తున్నాం. అలా రెండింటిని డిరైవ్డ్ చేయడం జరిగింది. ప్రిమిటివ్లో నుంచి డిరైవ్డ్ చేసినవన్నీ కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని చెప్పడం జరుగుతుంది. వాటిని నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి అరేస్, లిస్ట్, ఫైల్స్ అని చెప్పడం జరిగింది. నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ లిస్ట్ కెన్ ఫర్దర్ బి
క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. మరలా లిస్ట్ అనేది ఏం చేసిందంటే 2 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మరలా ఇంకో డయాగ్రామ్ తీసుకోవడం జరిగింది. నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ డయాగ్రామ్ తీసుకోవడం జరిగింది. ఇందులో ఈ డయాగ్రామ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అరేస్ అనేది ఒకటి, లిస్ట్ ఒకటి, ఫైల్స్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. తర్వాత లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ అనేది మరలా 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి లీనియర్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద నాన్ లీనియర్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఇన్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ డివైడెడ్ ఇంటూ అగైన్ 2 టైప్స్. 2 టైప్స్ కింద అవి మరలా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి స్టాక్స్ అండ్ క్యూ కింద డివైడ్ చేసాం. తర్వాత నాన్ లీనియర్ లిస్ట్కి వచ్చేటప్పటికి గ్రాఫ్స్ అండ్ ట్రీస్ అని చెప్పి 2 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా అసలు లీనియర్ లిస్ట్ అంటే ఏంటి, లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? ఇన్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ డేటా ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ లీనియర్ ఆర్ సీక్వెన్స్. ఏదైతే ఒక డేటా ఉంటుందో ఆ డేటా అంతటినీ కూడా ఒక సీక్వెన్స్లో స్టోర్ చేసే దాన్ని ఏమని చెప్తారంటే లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్పడం జరుగుతుంది. అందులో ఎగ్జాంపుల్స్గా మనం ఏం చెప్పామంటే స్టాక్స్ అండ్ క్యూస్ అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇందులో ఇన్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ డేటా ఎలిమెంట్ కెన్ బి ట్రావెల్స్డ్ ఇన్ ఏ సింగిల్ రన్ ఓన్లీ. ఒక వేలో మాత్రమే ఇది ట్రావెల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇందులో నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ దట్ ఎలిమెంట్స్ ఆర్ అటాచ్డ్ ఇంటూ హైరార్చికల్లీ మేనర్. హైరార్చికల్లీ మేనర్లో ఇది ఉండడం జరుగుతుందనమాట. ఈ అంత డేటా అంతా కూడా ఎలా స్టోర్ అవుతుందంటే సీక్వెన్స్గా స్టోర్ అవ్వదు, హైరార్చికల్ మేనర్లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఇది వీటికి డిఫరెన్స్. లీనియర్ అండ్ నాన్ లీనియర్కి డిఫరెన్స్ ఏంటంటే లీనియర్కి వచ్చేటప్పటికి డేటా ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎలా స్టోర్ అవుతాయి అంటే ఒక పర్టికులర్ ఆర్డర్ లేదా సీక్వెన్స్లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. నాన్ లీనియర్కి వచ్చేటప్పటికి మాత్రం హైరార్చికల్ మోడల్లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. అంటే నాన్ సీక్వెన్స్ అనమాట, ఒక పర్టికులర్ ఆర్డర్లో ఏమీ స్టోర్ అవ్వదు. అదేవిధంగా లీనియర్కి వచ్చేటప్పటికి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాం, స్టాక్స్ అండ్ క్యూ అని చెప్పాం. అదేవిధంగా లింక్డ్ లిస్ట్ అని కూడా చెప్పొచ్చు. లింక్డ్ లిస్ట్ కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్స్లోనికి రావడం జరుగుతుంది. అదేవిధంగా నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి గ్రాఫ్స్ అండ్ ట్రీస్ అని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.